ఇది మనం ఆర్డర్ చేసిన ఐటమ్ అన్నమాట. సో దీన్ని ఓపెన్ చేద్దాము. ఎట్లా ఉంది అసలు ఏంటి ఐటమ్ అనేది కొన్ని సెకండ్స్లో తెలిసిపోతుంది మనకి. ఇలా 2 బాక్సులు అన్బాక్స్ చేసిన తర్వాత ఇది బయటపడింది అనమాట. సో ఇది కవర్లోంచి బయటకు తీద్దాం. చెప్పాను కదండి ఫ్రిడ్జ్కి సంబంధించిన స్టోరేజ్ బాక్స్ అని చెప్పి. చాలా పక్కాగా ప్యాక్ చేశారనమాట ఇది. సో మీకు కనిపిస్తుందా? యా 1 2 3 4 బాక్సెస్ అనమాట. నాకు ఇట్లాగా సెట్ బాక్సెస్ అంటే చాలా చాలా ఇష్టం. సో మనం స్టోరేజ్ చేసుకునేటప్పుడు కూడా సెట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయదు. అట్ ద సేమ్ టైం మనకి అన్ని సైజెస్ దొరుకుతాయి అన్నమాట. ఇది సింగిల్ హ్యాండ్తో అన్బాక్సింగ్ చేయడం చాలా కష్టం. సో 2 క్యాప్స్ వచ్చాయి. అది ఫైనల్గా ఇదండి. సో చూసారా, ఇది బాక్స్ మనం క్యాజువల్గా స్టోరేజ్ బాక్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఏమైనా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెడితే, లాస్ట్ టైం మీరు వీడియో చూసుండుంటే మీకు దీని గురించి చెప్పాను కదా, కింద మీకు ఇట్లా వచ్చినప్పుడు, ఈ గ్యాప్ వచ్చినప్పుడు మనం ఏవైనా వెజిటబుల్స్ వేసినా ఫ్రూట్స్ వేసినా ఏంటి అంటే దాంట్లో ఉండే మాయిశ్చర్ అనేది ఈ కిందకి వెళ్ళిపోయి స్టోర్ అయిపోతుంది. సో ఇక్కడెక్కడ మనకు ఉండదు అనమాట. సో తొందరగా వెజిటబుల్ కానీ ఫ్రూట్స్ కానీ గ్రీన్ లీవ్స్ కానీ ఏవి పాడవకుండా ఉంటాయి. అందుకని ఇలాంటిది తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో ఇప్పుడు ఇక్కడ మనం పేపర్ వేసుకోవాల్సిన పని లేదు. మళ్ళీ పేపర్ వేసుకున్న ప్రాబ్లం కూడా లేదనుకోండి, బట్ పేపర్ అది వేసుకోకుండానే ఇది ఇలా బాక్స్ పెట్టేసాం అనుకోండి. ఇక్కడ చూసారా గ్యాప్, ఇంత గ్యాప్లో మీకు వాటర్ స్టోర్ అయిపోతూ ఉంటుంది. మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటాం కాబట్టి దాన్ని ఇలా తీసేసి దీన్ని క్లీన్ చేసేసుకొని మళ్ళీ యాస్టీస్ ఆ వెజిటబుల్స్ని ఇలా పెట్టేసుకోవడము, లేదంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీని పర్పస్ ఏంటి అంటే ఇట్లా వచ్చిన వాటి పర్పస్ ఏంటి అంటే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పాడవకుండా ఉంటాయి, తొందరగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేని వాళ్ళు ప్రాబ్లం లేదు. అప్పుడు ఏంటి అంటే మనం ఇది తీసేసి ఇట్లా యూజ్ చేసుకోవడం కూడా 2 in 1 పర్పస్ అనొచ్చు. సో ఇలా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా కూడా స్టోరేజ్ బాక్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇలా ఎలా అయినా స్టోరేజ్ కంటైనర్స్ అయితే చాలా బాగున్నాయి. BPA ఫ్రీ అనమాట. సో ప్లాస్టిక్తో ప్రాబ్లం లేదు అని BPA ఫ్రీ అన్నారు కాబట్టి కిడ్స్కి కూడా వాడుకోవచ్చు. లైక్ లంచ్ బాక్స్ కానీ వాళ్ళ స్నాక్స్ బాక్స్ కానీ, స్నాక్స్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి, లైక్ ఫ్రూట్స్ అవి కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి, సో వాళ్ళు ఇలా తీసేసుకుంటారు, తినేస్తారు అలా అనమాట. ఇది 3rd బాక్స్. 4 డిఫరెంట్ సైజెస్ అనమాట, లైక్ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు. నాకు అందుకే ఇట్లాంటివి ఎందుకంటే అన్ని సైజెస్ దొరుకుతాయి కాబట్టి నాకు సెట్స్లో కొనుక్కోవడం చాలా ఇష్టము. ఇది BPA ఫ్రీ అండి. ప్లాస్టిక్ కూడా చాలా బాగుంది. కంటైనర్స్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. మీకు తెలుస్తుందో లేదో, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ప్లాస్టిక్ కూడా అంత చీప్గా ఏం లేదు, చాలా బాగుంది. మనం నేనైతే ఇది 2 in 1 పర్పస్ కిందే తీసుకున్నాను. లైక్ ఫ్రిడ్జ్లో ఏదైనా ఫ్రిడ్జ్లో స్టోరేజ్కి కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా పెట్టుకోవచ్చు, ఆర్ ఇలా కూడా లోపలిది తీసేసి ఇలా వాడుకోవచ్చు. ఇది ఒక్కటి బాస్కెట్ పక్కన కూడా బయటికి ఇలా వాడుకోవచ్చు అనమాట. సో మనం ఎలా వాడుకుంటాం అనేది మన చాయిస్. నేనైతే ఆ టైంకి ఎలా వాడుకోవాలనిపిస్తే అలా వాడుకుంటాను. సో అది ఓవరాల్గా ఐటమ్ అయితే చాలా చాలా బాగుంది. కొనుక్కోవాలనుకుంటే షూర్గా పర్చేస్ చేయొచ్చు. హోప్ ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నమస్తే.